నమస్తే అందరికి. అవతారు స్క్రీన్ మీద చూసినాం కదా మనం సినిమాను. దాన్ని కొంచెం దగ్గరగా చూడాలని చెప్పేసి జీకేడబ్ల్యూ గ్రౌండ్స్లో జరిగే అవతార్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ఇన్ బెంగళూరు అంట. ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి ఒక సొరంగం లాగా ఉంటుంది. అది ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి ఎట్లయితే దారి ఉంటుందో అలా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రపంచం ఎలా ఉందో ఇలా ఉంది. లైటింగ్స్ కానీ థీమ్స్ కానీ అవతార్ మూవీలో ఎలా చూపించాడో మొత్తం ఇక్కడ చూపించాడండి. చూడడానికైతే చాలా బాగుంది. నేనైతే అవతార్ 2 మూవీ చూడలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవతార్ 2 మూవీలో థీమ్స్ కానీ అవతార్ 1లో మూవీస్లో థీమ్స్ కానీ భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఎలా చేశారేంటో తెలియదు కానీ చాలా బాగా చేసినారు. ఒక్కసారి మీరు కూడా పిల్లలను తీసుకొని వెళ్ళండి. ఈవినింగ్ 5 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఉంటుంది ఇది. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలండి. 80 రూపాయలు అయితే ఛార్జ్ చేసినాడు, బట్ 80 రూపాయలకి వర్త్ అనిపించింది, అంత బాగుంది లోపలైతేను. మనం బయట భూ ప్రపంచం నుంచి లోపలికి ఏదో మరో అవతార ప్రపంచానికి వెళ్ళిపోయినట్లుంటుంది, అంత బాగుంటుంది. ఆ లైట్స్ కానీ థీమ్స్ కానీ థర్మాకోల్తో చేసినారు మ్యాక్సిమమ్ థీమ్స్ అని. ఇది చూడండి, లైటింగ్స్ ఎంత బాగున్నాయో. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇక వాటర్ ఫౌంటైన్స్ పెట్టినారు, అవతార్ స్టాండింగ్ ఇది పెట్టినారు. దాంతోపాటు ఈ మష్రూమ్స్ పెట్టినారండి. మష్రూమ్స్ అయితే మాత్రం వాటికి లైట్ అటాచ్ చేసి కింద మొత్తం మష్రూమ్స్ ఉన్నాయి. చూడడానికి అవతార్ మూవీలు ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక వాటర్ ఫాల్స్ తప్ప అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఈ నెపంతిస్ మొక్కలు అయితే ఎప్పుడు ఇంటర్లో చదివా నేను, అవి కిటికాలు తినేసి ఆకలి తీర్చుకుంటాయని. మళ్ళీ ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది, అదే ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. ఈ ఫ్లవర్స్ లైట్స్ అవి ఇవి చాలా బాగున్నాయండి. ఈ అవతార్ చూడండి, ఇలా చాలా బాగా చేసినారు థీమ్స్ అయితే. ఆర్ట్ డైరెక్టర్ ఎవరో కానీ తెలిస్తే ఈ అవతార్ డైరెక్టర్ ఎత్తుకొని పోతాడేమో నెక్స్ట్ మూవీ కోసం, అంత బాగా చేసినాడు. చూడడానికి చాలా కన్నుల పండుగగా అనిపిస్తుంది లోపలైతేను. దాంతోపాటు చిన్నపిల్ల ఆడుకోవడానికి కానీ తినడానికి ఎగరడానికి దూకడానికి కానీ చాలా బాగున్నాయి. ఇదంతా లోపల. ఇక్కడ బయటకు వస్తూనే ఈ జాయింట్ వీల్స్ కానీ తిరగడానికి, పిల్లలు ఆడుకోవడానికి, తినడానికి కూడా చాలా ఉన్నాయి. ఇంకా టైంపాస్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా మంచిగా ఉన్నాయండి. దీనికైతే స్టార్టింగ్లో మనం టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. మనకైతే ఇక్కడ టికెట్ ఒక పర్ పర్సన్ 80 రూపీ ఛార్జ్ చేసినాడు. 3 ఇయర్స్లో పిల్లలకైతే ఫ్రీ అండి. ఈ లాస్ట్లో అడ్రస్ మెన్షన్ చేస్తాను, చూడాలనుకుంటే వెళ్ళిపోండి.